ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన అద్భుతమైన నటనతో విలక్షణ నటుడిగా పేరు సొంతం చేసుకున్నారు. సినీ బ్యాక్గ్రౌండ్తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. తర్వాత తన అద్భుతమైన నటనతో ఒక్కో మెట్టు ఎక్కుతూ నేడు జాతీయ స్థాయిలో పేరు సొంతం చేసుకున్నారు ధనుష్. ఇకపోతే ధనుష్ను గత కొంతకాలంగా కొంతమంది యాంటీ ఫ్యాన్స్ టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. ధనుష్ సినిమా విడుదలకి దగ్గర పడుతుంది అంటే చాలు లేనిపోని నెగిటివిటీ క్రియేట్ చేసి ఆయన సినిమాపై బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని తాజాగా ధనుష్ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు ట్రోలర్స్కి గట్టి కౌంటర్ ఇస్తూ నన్నేం పీకలేరు, ఈసారి ఖచ్చితంగా నాకు నేషనల్ అవార్డు వస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేశారు. మరసలు విషయం ఏంటంటే ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా, రష్మిక హీరోయిన్గా, నాగార్జున కీలక పాత్ర పోషిస్తూ వస్తున్న సినిమా కుబేరా జూన్ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదే క్రమంలో చెన్నైలో ఆడియో లాంచ్ ఈవెంట్ నిర్వహించగా ఈ ప్రోగ్రాంలో ధనుష్ మాట్లాడిన మాటలు కొంతమందికి కౌంటర్గా ఉన్నాయి. ఇకపోతే ధనుష్ స్పీచ్తో ఫ్యాన్స్ని మాత్రం సందడి చేస్తున్నారు. ఇక ఇదే ఈవెంట్లో శేఖర్ కమ్ముల ఇచ్చిన స్పీచ్, నాగార్జున మాట్లాడిన మాటలు కూడా అందరిని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ధనుష్ మాట్లాడుతూ నా మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు, నా సినిమా రిలీజ్ వస్తుంది అంటే చాలు ఇంకా కొన్ని బ్యాచ్లు వస్తాయి, అయినా అలాంటి నెగిటివిటీ నన్నేం చేయలేదు, ఎందుకంటే నా ఫ్యాన్స్ నాకు అండగా ఉన్నారు. దారి తెలియకుండా చీకట్లో వెళ్తున్నప్పుడు ఒక అదృశ్య శక్తి మన చేతిని పట్టుకుని నడిపిస్తుంది అంటారు. అలా నా చేయి పట్టుకుని నడిపించే వారే నా ఫ్యాన్స్. ఈ 23 ఏళ్లుగా నాతో పాటు కలిసి నడుస్తున్న నా కుటుంబ సభ్యులు. ఇలా మీరు క్రియేట్ చేసే నెగిటివిటీ ఏమాత్రం పనిచేయదు, పక్కకెళ్ళి ఆడుకోండి, నా ఫ్యాన్స్ అండ నాకు ఎప్పుడూ ఉంటుంది, మీరు నా ఇటుక కూడా కదల్చలేరు, ఈసారి నాకు నేషనల్ అవార్డు గ్యారంటీ అంటూ ధనుష్ కౌంటర్లు వేశారు. ఇకపోతే ధనుష్ కౌంటర్లు నేరుగా నయనతార, శివకార్తికేయన్ బ్యాచ్కి గట్టిగా తగిలింది అంటూ నెటిజన్స్ అనుకుంటున్నారు. మరి వీటిపై ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి. మొత్తానికైతే ప్రస్తుతం నయనతార, శివకార్తికేయన్ ఫ్యాన్సే తన సినిమాలపై నెగిటివిటీ క్రియేట్ చేస్తున్నారని, అలాంటి వారు తననేం చేయలేరు అని ధీమా వ్యక్తం చేశారు. ఇకపోతే నయనతార నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ విషయంలో ధనుష్తో గొడవ పడ్డ విషయం తెలిసిందే. ఏకంగా కోర్టు వరకు కూడా వెళ్ళింది ఈ అంశం. అందుకే గత కొన్ని రోజులుగా ధనుష్ వర్సెస్ నయనతార అన్నట్టుగా సిచ్యువేషన్ మారిపోయింది.